చాలా ప్రత్యేకమైన ఆగ్రా స్పెషల్ స్వీట్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ స్వీట్ని ఎందుకని స్పెషల్ అంటున్నానంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బూడిద గుమ్మడికాయతోటి ఇంత రుచికరమైన స్వీట్ ఉందని నేను చేసుకుని తినేంత వరకు నాకు తెలియదు. ఆగ్రా స్పెషల్ స్వీట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పీటా స్వీటే ముందుగా వస్తుంది. బూడిద గుమ్మడికాయతోటి అక్కడ ఎక్కువగా 4-5 వెరైటీ స్వీట్స్ చేస్తూ ఉంటారు. ఆ 4-5 వెరైటీలో నుంచి ఒకటి జ్యూసీగా ఉండే పీటా స్వీట్ని తయారు చేయబోతున్నాను. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది, కానీ ఈ పీటా స్వీట్ తయారైన తర్వాత దాని రుచిని ఆస్వాదించినప్పుడు పడిన శ్రమంతా ఆవిరైపోతుంది. దీని రుచి అంత ప్రత్యేకంగా ఉంటుంది. మరి దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ 3 అంటే 3. ఒకటేమో పాన్లోకి వాడే సున్నం అయితే, రెండవది బూడిద గుమ్మడికాయ, మూడోదేమో ప్రతి ఇంట్లో ఉండే చక్కెర. ఈ పీటా స్వీట్ చేసుకోవడానికి తీసుకోవాల్సినటువంటి గుమ్మడికాయ ముదురుదై ఉండాలి. అలాంటి ముదురుకాయ తీసుకుంటేనే పీటా స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్వీట్ని చేసే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం, శ్రీప్రతులకి స్వాగతం. ఇప్పుడు ఈ స్వీట్ని తయారు చేసే ప్రాసెస్ని మీకు చూపిస్తాను. మీకు ఏ విధంగా అయితే కంఫర్ట్గా ఉంటుందో గుమ్మడికాయని ఆ విధంగా మీరు కట్ చేసుకోండి. దీని లోపల ఉన్నటువంటి గింజలను తీసేసుకుని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని పైన ఉన్నటువంటి తొక్కని చెక్కుకోవాలి. చూడండి, బూడిద గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కట్ చేస్తుంటుంటే వాటర్ ఎలా వచ్చేస్తున్నాయో. ముక్కల్ని ఈ విధంగానే కట్ చేయాలని ఏముండదండి. మీకు నచ్చిన షేప్స్లో నచ్చిన విధంగా ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సున్నం నీళ్ళని తయారు చేసుకోవాలి. దానికి గాను ఒక చిన్న టీ స్పూన్ సున్నాన్ని తీసుకున్నాను. ఈ సున్నం పాన్ షాపుల్లోనూ చిన్న కిరాణా షాపుల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ముందుగా దీంట్లో లైట్గా వాటర్ పోసుకొని ఈ సున్నం కరిగేంత వరకు దీన్ని కలుపుకోవాలి. చూడండి, ఇది కరిగింది కదా. ఇప్పుడు దీన్ని 2 లీటర్ల వాటర్లో పోసి కలుపుతున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని ఒక ఫోర్క్ స్పూన్ సాయంతో మంచిగా రంధ్రాలు చేసుకోవాలి. ఇలా రంధ్రాలు చేసుకోవడం వల్ల చక్కెర సిరప్ అనేది లోపల వరకు వెళ్ళి స్వీట్ అనేది జ్యూసీగా ఉంటుంది. అలానే ఈ ముక్కల్ని సున్నం నీళ్ళలో నానబెట్టినప్పుడు బూడిద గుమ్మడికాయకు ఉండేటటువంటి వాసన పోతుంది. రెండోది ఏంటంటే, సున్నం నీళ్ళల్లో ముక్కల్ని నానబెట్టడం వల్ల ముక్కలు అనేవి స్టిఫ్గా అవుతాయి. ముక్కకు అన్ని వైపులా కూడా నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ముక్కకి ఎంత బాగా అయితే మనం రంధ్రాలు చేసుకుంటామో పీటా స్వీట్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది.
సున్నం నీళ్ళల్లో ఈ ముక్కల్ని 12 గంటల సేపు నానబెట్టుకోవాలి. ముక్కల్ని 12 అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వీటిలో నీళ్ళు లేకుండా పిండుకుని మంచి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ట్యాప్ కింద పెట్టి సున్నం అనేది పోయే విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో 2 లీటర్ల నీళ్ళని పోసుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముక్కలన్నీ వేసుకుని ఉడికించుకోవాలి. ముక్కల్ని ఎంతసేపు ఉడికించుకోవాలంటే నాకైతే ఒక 20 నిమిషాల సమయం పట్టింది. మీరైతే ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇవైతే ఇప్పుడు అలా ఉడికాయి. వీటిని తీసి ఒక జాలీల గిన్నెలో వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ముక్కల్లో ఉన్నటువంటి వాటర్ పూర్తిగా వాడిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకుని చక్కెర వేస్తున్నాను. ఈ చక్కెర 600 గ్రాములు ఉంది. దీంట్లో 1.5 కప్పు వాటర్ని పోస్తున్నాను. 1 కిలో బూడిద గుమ్మడికాయ ముక్కలకు గాను 600 గ్రాముల చక్కెర సరిపోతుంది. చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి ముక్కల్ని వేసుకోవాలి. దీనిలో ఎంతసేపు ఉడికించుకోవాలంటే పూర్తిగా చక్కెర పాకం డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, చక్కెర పాకం కూడా ముదురు పాకానికి వచ్చింది. పాకం ఈ స్టేజ్కి రావడానికి నాకు 15 నిమిషాల సమయం పట్టింది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా జాలీల ప్లేట్ మీద ఆరబెడుతున్నాను. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల వీటికి ఉన్నటువంటి ఎక్స్ట్రా చక్కెర పాకం అనేది వాడిపోతుంది. ఈ పీటా స్వీట్ని పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండేలా కొంతమంది ఇష్టపడతారు. అలా కావాలంటే ఒక 10 అవర్స్ పాటు పక్క నుంచి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుని ఆరబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల చక్కెర పాకం అనేది పూర్తిగా ముదురు పాకానికి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని ఒక 12 అవర్స్ పాటు ఆరనిస్తే క్రంచీగా అవుతుంది. నేనైతే ఫస్ట్ స్టేజ్లోనే వీటిని 10 అవర్స్ పాటు ఆరబెట్టాను. చూడండి, ఇవి చూడ్డానికి జెల్లీలా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి అయితే చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీయే. వీడియో నచ్చింది, ఆ వీడియోని లైక్ చేసి మీకు నచ్చిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు తిరిగి వస్తాను. అంతవరకు సెలవు.